తిట్టరాని తిట్టినారని మాటలు పడ్డాడు. ఆడు ఇంట్లోకి వెళ్ళిపోతే నా ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది. అని ఏదన్నా ఒకటి అనిపించి తీసుకురాపో తీసుకురాపో. సీను ఆగరా ఆగరా సీను 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 ఆగరా నా మాటరా రే సీను మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోగరా సీను ఆగరా బస్సండి బస్సండి సీను వదిలేసి నేను ఉండలేనురా. రే ఆపండ్రా బస్సు. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటారా నేను. మామా తప్పంతా నాదేరా. దీనంతటికి నేనే కారణం. కోపంలో మిమ్మల్ని అందరినీ అనరాని మాట్లాడానరా. కానీ ఇదంతా నేను కావాలని చేసింది కాదురా. మీకన్నా నాకు ఏది ఎక్కువ కాదురా. నా మొహం కూడా చూపించుకోలేదు. నేను చేసిన పనికి మీరు ఏం చేసినా తక్కువే. మీ అందరి కాళ్ళు పట్టుకున్నా కూడా తప్పులేదు. అన్నా అన్నా విసిలేసిందా అన్న? నువ్వు కాకుండా ఎవరంటారన్నా నన్ను? ఆ మాత్రం తిట్టేధికారం కూడా లేదనుకున్నావా? తిడితే నేను పర్లేను అనుకున్నావా? నువ్వు నా కాళ్ళ మీద పడుడేందన్నా? మా అన్న గురించి తెలియదురా మీకు? చిన్నప్పుడు మా అయ్య చచ్చిపోతే కన్న కొడుకు లెక్క సాధిండ్రా. ఒకప్పుడు మాకు తిండి కూడా గతి లేకుంటే మా అన్న ఒక్క పూట గతకదాగి మాకు 3 పూటల తిండి పెట్టిండ్రా. దేవుడ్రా మా అన్న. బావా బామ్మది బావా, చిన్నప్పుడు నువ్వు నేను ఎన్నిసార్లు కొట్టుకోలేదు బావా. మళ్ళా తెల్లారితేనే కలుసుకునేటోళ్ళం బావా. ఇప్పుడు కూడా గంతే అనుకో బావా. చెప్తే నమ్మవు గాని బావా, లొల్లైన తెల్లారుతుంది. మన ఇద్దరం ఎప్పుడెప్పుడు కలుద్దామని నా గుండె గిల్ల కొట్టుకునేది బావా. ఆ రోజు నుండి పుక్కడి పువ్వు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు బావా. అసలు నువ్వు ఏడుతూనే తట్టుకుంటున్నా బావా. బావా నువ్వు అస్సలు ఏడవద్దు బావా. లంకగడేడి ఇక్కడనే ఉన్నాను నాన్న. ఇవన్నీ నువ్వు చెప్పిన మాట అంతా వింటాను నాన్న. నాన్న ఈ లంఘించాలని పని చేస్తాను. నువ్వు మాత్రం ఏడవకు నాన్న. ఊకో నాన్న ఊకో. అంతేలే, ఎంతైనా మీరు రక్త సంబంధాలు. నేనే బయటండి కదా. రే చేతిరా రే తంతారా రే. నువ్వు బయట పడువారా ఏది? నా ముఖం చూసి చెప్పు. వీళ్ళిద్దరు ఎంతో వీళ్ళందరూ ఎంతో నువ్వు కూడా అంతారా నాకు. రే నా మొహం చూసి చెప్పరా. నీకెవరు లేరురా. కోపం లేదు అంటే దాన్ని పట్టుకుంటావురా నువ్వు. రే రారా బిడ్డవురా నువ్వు. రే నీకంటే నాకు మంచి దొరుకుతాడరా. రే నువ్వు బంగారం రా బంగారం. రే నువ్వు దాని భర్తగా రావడం నా అదృష్టం రా, నా అదృష్టం. నాయనా
వద్దమ్మా. ഇതത് കൂടുവാക്കറാ പോയി బా కుండ చికెన్ మస్తు అండినావు బా. మళ్ళీ వేసుకుందాం తీరా. తినిపోయాలి బా, ఈసారి కుండేమంటే అడదాం. తాగుతావా సిగరెట్? ఏ తాత బా. ఇగో. అరే అగ్గిపెట్టున్నదారా? నాకాడ లేదురా. అన్నాడు. ఏ అగ్గిపెట్టి ఉన్నదా? నేను ఎన్నడైనా సిగరెట్ తాగినా నేను ఏ, అన్నాడు క్షమించురా. ఏ పొట్లం ఇట్రారా. అగ్గిపెట్టి ఉన్నదా? నీ ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? ఈ నిప్పు ముట్టించుట్లా ముందుంటాం మనం. అమ్మయ్యా మొత్తానికైతే ఖుషి ఉన్నావురా. ఈ సంతోషం వల్ల మళ్ళొక దవా చేసుకోవాలరా. నీ దావతులకు దండం రా నాయన. ఇప్పటి వరకు జరిగిన పెంట జాలి ఇంకా పెంట పెట్టకు. అరే ఇప్పుడైతే మునుపటిలాగా మంచిగా ఖుషిగా కలిసి ఉన్నాం రా. ఇంకా సాలరా. అరే మనం సత్యదాకా ఇట్లనే కలిసి ఉండాలిరా. చచ్చేదాకేందిరా, వచ్చే జన్మలు కూడా ఆహా జన్మ జన్మలకు మనం ఇట్లే కలిసి ఉండాలి బావా. మనల్ని ఎవరు విడదీయలేరా. మీరు అసలు హైలైట్ అన్న. మీ అసంటోళ్ళు అసలు ఏ ఊర్లో ఉండరు తెలుసా? అంత మంచిగానే ఉన్నది కానీ నాకు ఎక్కడో కొడుతుందన్న. ఒకసారి మంచిగా ఆలోచించుర్రి. ఇదంతా నమ్మేటట్టు ఉన్నదా? గిన్ని రోజులేమో అలా బంగారం పోయిందనుడేంది? నానా పెంట చేసి మీతో లొల్లులు పెట్టుకొని మిమ్మల్ని పిచ్చోళ్ళు చేసుడేంది? ఇప్పుడు మీ గిరి నాటకాలు ఆడుకుంటా బంగారం ఏడేవోలే ఇంట్లోనే ఉన్నది అని అనుడేందన్నా? కొద్దిగా అన్న నిజమనిపిస్తుందా? నాకు తెలిసి ఆయన కొడుకు ఏదో లంగేశం వేసి ఉంటాడు. అది తెలిస్తే ఏడ ఇజ్జత అవుతుందేమో అని గిన్ని నాటకాలు ఆడుతున్నాడేమో అని నాకు అనిపిస్తుంది. అస్సలు దొంగలు వీళ్ళన్నా లంగా అన్నా మీ అన్నగాడు. బరబ్బర్ నాకు అట్లా అనిపిస్తుందిరా. అరే అంటే నువ్వేమనుకుంటావని సపరేట్ ఉన్నా అని నాకు కూడా గట్లా అనిపిస్తుందా? ఏవక ఇంకా అనుకున్నాడేంది? ఇదే నిజం. మీరు కాబట్టి మంచోళ్ళు కాబట్టి ఇట్లున్నారు గాని మీ జాగలా వేరేటోళ్ళు ఉంటే ఈ పాటికి మీ అన్న గాని ఆగమాగం చేస్తుంటుండే. చల్ దోపే ఎడికే చెయ్యి మరి దగ్గర తీసుకోపా.